నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలకి 1 గంట బడులు మొదలయ్యాయి కదండి. పిల్లలకి పొద్దున లైట్‌గా పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. అందుకోసం మనం ఈరోజు సేమియా రవ్వ కిచిడి చేయబోతున్నాం. జీర్ణానికి తేలికగా ఉండి పిల్లలు ఇష్టంగా తినేలా రుచిగా ఎలా చేయాలో చూసేయండి. సేమియా కిచిడి చేసుకోవడానికి నేను ముందుగానే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఒక కరివేపాకు రెబ్బ, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక టమాటా, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే పోపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు, సేమియా రవ్వ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ స్పూన్ తోటి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. 1 కప్పున్నర సేమియాను వేసుకుంటున్నానండి. సేమియా కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సేమియా కలర్ అయితే మారిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల రవ్వ వేసుకుంటున్నానండి. ఈ రవ్వ కూడా కలర్ మారేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు రవ్వ కూడా మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉప్మా చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. మరి నెయ్యితో చేసుకుంటే తినలేం కదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నానండి. పోపు దినుసులు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక 7-8 జీడిపప్పు పలుకులు. మన దగ్గర సమయానికి అన్నీ ఉండవు కదండి. పచ్చి బఠానీకి బదులు నేను ఇలా వేరుశనగల్ని వేయించుకొని పొట్టు తీసేసి వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు. ఈ ముక్కలన్నీ మంచిగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాను కూడా వేసుకుంటున్నాను. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా ఉడికిందండి. 1.5 కప్పుల సేమియా తీసుకున్నాం కదండి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోనే 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. రవ్వ కూడా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ మసిలేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు వాటర్ అయితే మసిలాయండి. ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా రవ్వను వేసి కంటిన్యూస్గా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. వాటర్ అన్నీ ఇలా దగ్గరికి అయ్యాక కొత్తిమీరను వేసి కలిపి దించేసుకుంటే అయిపోతుందండి. ఓకే అండి, వీడియో చూసారుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కొట్టే లైక్ చాలా మందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోలు చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలో కూడా కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా మీరు చెప్పిన రెసిపీ చేస్తాను.